సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ణిక బ్లాగ్స్. అందరు బాగురా? మేము చాలా బాగున్నాం. సో అందరికీ హ్యాపీ సండే. సో ఫ్రెండ్స్, అయితే మరి సండే స్పెషల్గా మరి వద్దని ఏం చేస్తుంది మరి కానీ తెలియదు. వద్దే ఏం లేదా మధ్యాహ్నం ఇప్పుడు అన్న డ్యూటీ పోతున్నాడు కదా, అన్నకు మందం కొన్ని బియ్యం పెట్టిన. ఇక మధ్యాహ్నం అన్న డ్యూటీ పోతున్నాడా? ఇలా సండే పెద్దనే పోతున్నాడా? డ్యూటీ వచ్చినాక అన్న డ్యూటీ పోయినాక ఇక వండుతా చికెన్. అన్న డ్యూటీ పోయినాక వండుతావు? మళ్ళీ వస్తుంది కదా, వస్తాడు కదా. ఓకే, అదే చిన్న పోయిండు. చిన్న కానొస్తలేడు. చిన్న కూడా పోయిండు, 6కి పోయిండు. 6 గంటలకు పోయిండా? పాలు విండక పోయిండు. పాలు విండి పాలు విండేసి పోయిండు. ఎటు వర్ణిక ఎటు పోయింది? వర్ణిక సోనిగా లేడు, వర్ణిక లేదు. ఇద్దరు ఎటు పోయారు అసలు? ఆ ఇంట్లో ఉన్నారు. ఫోన్ చేస్తుంది వర్ణిక. అది ఇటుక వచ్చినట్టు ఎప్పుడు వచ్చినది? ఇటుక నిన్న పొద్దున వచ్చింది. నిన్న పొద్దుగల. ఓకే ఓకే, పొద్దున 10:30 అట్లా వచ్చింది. ఓకే. సో ఫ్రెండ్స్, అయితే ఏమైందంటే నిన్న ఇటుకే మన అవర్గోడ కోసం అని చెప్పేసి ఇటుకే ఫోన్ చేసినట్టు నిన్న పొద్దుగల వచ్చినట్టుంది ఇటుకే. అయితే అది ఇట్లా మనకి వాళ్ళు వస్తారో రారా మరి మన పనికి కదా తెలియదు. మెసేజ్ వాళ్ళు వస్తే మరి ఈరోజు అవర్ కూడా పెట్టేస్తారు, లేదంటే మరి రేపటికి పోస్ట్పోన్ అవుతుండొచ్చు. నాన్న వచ్చినాక తెలుస్తుంది. సండే కదా, చెప్పలేము. రావచ్చు. అదే సండే అని చెప్పేసి అదే చెప్పలేము, ఇక వస్తారో రాదో తెలియదు. ఇప్పుడు ఏమంటున్నావు వద్దే మరి? దోసకాయ కూర వండుతున్నా. దోసకాయనా? మొన్న మార్కెట్లో దోసకాయలు తెచ్చిన, దోసకాయ కూర వండుతున్నా ప్రస్తుతానికి. తర్వాత చికెన్ కొంచెం చేసేది ఉంటుందేమో వద్దే. అది ఏముండదు. మొన్న ఆ రోజు పప్పు చేయలేదు, బాగానే ఉంటుంది. ఏముండదు, చేయముండదు. పప్పు వేస్తే ఎర్రపప్పు వేస్తే వేసిన మంచిగా ఉంటుంది. ఓకే ఓకే, చేయముండదు. ఓకే, మంచిగా మరి వండేది తినే ఉందా ఇప్పుడు? సో ఫ్రెండ్స్, అయితే వాళ్ళు ఎర్రపప్పు దోసకాయలు వేసినట్టుంది. పొద్దుగలనైతే చాయ్ అయితే పెడుతుంది వేడివేడిగా. ఇటు పాలు వేడివేడిగా, రైస్. ఇప్పుడు అయితే అవుతుంది. మళ్ళా పోయి డ్యూటీ పోయి వచ్చేసరికి మళ్ళీ చికెన్ రైస్ రెడీ అవుతుంది. మేము అమ్మ ఇది ముక్కులు చెప్పించుకొని పోదాం. ముక్కు పూల అది పోదాం అనేది. అదొకటి కమ్మ బుట్టు ఉడిపోయింది, అది అదొకటి. రెండు ఇవాళ ఆ పని కావాలి. గజ్జల కన్నా పోదాం అనేది, లేకపోతే ఒడ్డుకొండన్నా పోదాం అనేది. ఉంటారా ఇలా సండే రోజు? ఏమో తెలియదు, ఉంటుండొచ్చు. మన పోతున్నారు మా అమ్మ వచ్చినప్పుడు. ఆడికి పోవాలి, వండేసి పోతాం. అమ్మ పోదామన్నా, అన్న ఉంటాడేమో. అన్న అంటే పోదామంటే అన్న డ్యూటీ పోతుంది కదా. అమ్మ మనం పోదాం తీయన్నాడు. కింద ఊడిపోయింది, బుట్టు ఊడిపోయింది. అట్లా పోవాలి. అట్లా ఊడిపోయింది. బతుకమ్మ పండుగ రోజు ఊడిపోయింది, పెద్ద బతుకమ్మ పండుగ రోజు. అదే ఉంది, అట్టి ఊడిపోయింది అంటున్నా. అయినా అవుతుంది. అయిపోయింది కూర అయిపోయింది. వర్ణిక, ఏం చేస్తున్నావు? ఇక్కడ మా ప్యాడు, కొత్త ప్యాడు. అమ్మ సోనియాకి ఒక ప్యాడా? 2 ప్యాడ్లా? మరి నాకులో ఈ ప్యాడ్ మీద ఉన్నట్టుంది. అయ్యా, ఏం ఫొటోస్ పాపా అవి? మోటోనా? డోలో డోరో పాప అది. మరి చోనియానికి చోను నీకేదా? ఓ ఎంఎస్ ధోని. ఏ అవ్వ, నీకు ధోనిదా? ధోని ప్యాడా? అవ్వ చూపరే చోరే. నువ్వు రాసావా పాప? రాసాను. రాయా? నువ్వు రాను. ఏమైంది పాప? అది ఊసిపోయిందా? దానికి కూడా అతికిపెట్టి అయిపోతుంది. అది అతికిపెడదాం అంతే. అది గమ్ ఉంటుంది, ఫెవికాల్ ఉంటుంది. ఫెవికాల్ కోసి అతికిపెట్టి అయిపోతుంది.
ఏ టైప్ అవసరం లేదు, ఫెవికాల్ పెట్టి దాన్ని పెడితే అప్పుకుంటుంది మంచిగా. పెడదాం. ఆ చోరునాడు ఎంత మంచిగా ఆడుతుంది. అరే 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 డ్యూటీ ఎన్ని గంటలకు ఉందా డ్యూటీ? 8 గంటలకా? 8 గంటలకు వైపు వస్తాం మళ్ళీ 4 గంటలకా? అయినా ఎస్పీటీ ఒకటే ఉంది కదా. లీవ్ కోసం అయిపోతున్నావా? ఏ చోను ఏట తిప్పుదాన్ని తిప్పు వస్తా చూడు. డాడీ చెప్తుంది చూడు, డాడీ చెప్తున్నాడు తిప్పు. ఏ డాడీని తాగదానేరా తీస్తాడు, అవన్నీ తీస్తాడు ఇప్పుడు. రైట్ దా బ్యాట్ బాల్ ఆడదామా? ఆడదామా? బ్యాట్ బాల్ ఆడదామా? ఏం కావాలరా? పాలా? అందుకే ఏడుస్తున్నాడు. పాలు కావాలని ఏడుస్తూ ఏ చోను ఒక్కొక్కసారి వదిలిస్తాడు, ఒక్కొక్కసారి తాగుతాడు చోను. తీసుకో ఇక ముఖం కడినా చోను కడినా అడిగిండు. వద్దే ఏందా అది? చీరనా? చీర ఇప్పుడు వేయడం ఏంది అసలు? బతుకమ్మ చీరనా ఇది? బతుకమ్మ పండుగ ఇయ్యలే కదా, అందుకే ఇప్పుడు ఇచ్చారు. వామ్మో, ఐ థింక్ బతుకమ్మ చీరలే కావచ్చు. బతుకమ్మ చీరనే ఇప్పుడు ఇస్తున్నాడు. ఇది ఇందిరమ్మ చీర అని కదా? బార్డర్ మంచిగా వచ్చింది సరే. అప్పుడు మామూలుగా ఇచ్చారు, ఇప్పుడు మంచిగా ఇచ్చారు జర. ఇప్పుడు మంచిగా ఇప్పుడు బాగానే ఉన్నట్టు. బాగానే ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ అయితే ఇగో ఇందిరమ్మ చీరలు ఇస్తారు కాదు. పండుగ మొత్తం అయిపోయినాక ఇక్కడ దగ్గర అయిపోయినాక ఇప్పుడు చేయడం కదా అసలు. ఇది ఘోరం ఉంది అసలు. ప్యాక్ చేసి ఇచ్చింది మంచిగా. అమ్మకి ఇవ్వలే ఇంకా? అమ్మకి వస్తుంది ఇస్తారా? వాళ్ళ గ్రూపులో. సో ఫ్రెండ్స్ అయితే విలేజ్లల్లో గ్రూప్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్లల్లో చిట్టీలు అనమాట. గ్రూప్స్ అంటే చిట్టీలు కదా. ఆ చిట్టీలల్లో వదిన ఒక గ్రూప్ ఉంది, అమ్మ ఒక గ్రూప్ ఉంది అనమాట. అందులో ఈ వదిన వాళ్ళ గ్రూప్లో ఇచ్చేసారు అనమాట. తర్వాత అమ్మ వాళ్ళ గ్రూప్లో ఇస్తారేమో. కాదే నీకు ఇంత లేట్ అయింది? మా గురు పొలము అందరం వచ్చేదా కానీ అది సేమ్ చీర నీకు వదినకి? అన్ని ఇక అందరికి సేమా? సేమ్. వేరే కలర్ సేమ్ లేవా అందుకే? చీర కాకపోతే కేసీఆర్ ఇచ్చిన దానికి దీనికి తేడా ఉంది కదా? చాలా తేడా ఉంది. కొంచెం గిట్ల కాదు. అది కట్టుకోనికి అంత బాగుండపు, ఇది కట్టుకోవడానికి బాగానే ఉంది. ఇది సో ఫ్రెండ్స్ అయితే అదే మా ఊర్లో ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి ఇచ్చిర్రు. ఈరోజు ఇచ్చిర్రు. ఆ రోజు అయితే ఇది కేసీఆర్ ఇచ్చిన చీర. ఈ చీరకి ఆ చీరకి ఎంత డిఫరెంట్ ఉంది? ఇది పూలు వచ్చింది, అది ప్లెయిన్గా వచ్చింది. అది మొత్తం ఇది కూడా అంచు వచ్చింది, డల్ వచ్చింది. కానీ నడమల దగ్గర పువ్వు ఉన్నా కానీ అయిపోయింది. ఇది కదా అట్లా లేదు కదా, అది జస్ట్ ప్లెయిన్గా ఉంది. అది బాగా కనబడుతుంది. బట్ట కూడా మంచిగానే కనబడుతుంది. ఇది పాలిస్టర్ బట్టలు కదా. కానీ ఇవి బెటర్ ఉన్నాయిలే దాటికన్నా కదా. ఇవి చీరలు బెటర్ ఉన్నాయి వాటికన్నా. సో ఫ్రెండ్స్ అయితే మొత్తం అయితే ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఎట్లుందో. లోపల బ్లూ కలర్ సాదాగా ప్లేన్లో వచ్చింది. కదా చిన్నగా అంచు అది
ఇది సూపర్ వచ్చింది. వర్ణిక ఎటు పోయినావా అమ్మ వర్ణిక? ఆ? ఆహా. ఏంటిదమ్మా? ఎక్కడి అమ్మ పైసలు? కొనుక్కొచ్చుకుంటా ఇంకా. ఎక్కడ ఎన్నున్నాయమ్మా పైసలు? అదే దూడ్లా అంటే ఎక్కడుంది అది? ఎక్కడుంది చెప్పు. తెలుసా నీకు? మన ఇంట్లో దూట్లో ఎక్కడ? ఏడున్నాయమ్మా? సో ఫ్రెండ్స్ అయితే ఇగో మా వదిన అయితే చికెన్ వండుతుంది. కడుగుతున్నా వదిన. ఫ్రెండ్స్ అయితే ఈ వదిన అయితే చికెన్ అయితే వండుతుంది. అమ్మా ఏం కోసేస్తున్నావు అమ్మా? ఉల్లిగడ్డ దేనికమ్మా? చారు చేస్తుందట. పెరుగు చారు చేస్తాడు. పెరుగు చారు కోసం ఉల్లిగడ్డ కోసేస్తుంది. ఎగ్గు అనుకుంటుందట ఎగ్గు. మరి చూడడానికి సోనుకు చికెన్ కావాలి. చికెన్ చూడు నాకు లో ఏమని చూడు లో ఏం చేస్తున్నావు? అది చిలుకుతున్నావు దాన్ని? చారు కోసం చారు చేద్దామని. ఆహా. అమ్మా ఏంటిదమ్మా? తిను. ఇట్లా ఎట్లా వేసి అవుతుంది అది? పోసుకేసి చూడాలి డైరెక్ట్ ఉట్టిగా ఉంటుందా? పోసుకేసుకున్నాం. నెక్స్ట్ ఇట్లా పెట్టుకోవాలనుకుంటే కలలాగా పెట్టుకొని కావచ్చు. ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని. మరి ఇట్లా ఉంచుకుందా బెటర్గా? పోసి పెట్టాలి. అమ్మ పోసి పెట్ట మంచిగా. పోసి పెట్టాలా? పోసుకొని తింటాను కూడా బాగుంటుంది. పోసుకేసాను. చికెన్ తో తిన్నాక కొంచెం పెరుగు పోసుకొని తింటే టేస్ట్ అట్లుంటే ఇట్లుంటే తాగొచ్చు. సోనిగాడు వాడంతలో వాడు కూర్చున్నావు తీసుకుంటున్నాం. తింటున్నాడా? ఏ చోను మనం చూస్తలేమని ఏ చోను పోయి కూర్చో. చోను దా పిలిచిండు దా. ఏమేం చోను? ఇట్లుంటే తాగొచ్చు ఇక. కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పెరుగు మంచిగా ఉంది. ఇంతవరకు వేరే తిరిగి నచ్చింది, ఇప్పుడు వేరే తిరిగి వేసుకోవచ్చు. ఇట్లుంటే తాగొచ్చు. కొన్ని వాటర్ వస్తారా లేకపోతే? వాటర్ పోసుకోవాలి. అట్లా తాగుతారా? వాటర్ అయితే పెరుగు చారు అన్నకి ఇట్లా వేస్తే మంచిగా. ఇంకంతేనా అది? కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు వేసేస్తే అయిపోయి పెరుగు చారు కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ అయితే మా సోనియాడు మా అమ్మ చెప్పింది అవి ఇంటర్ ఎట్టుకోరామని. వాడవు చెప్పిన పని చేస్తాడు. అమ్మ ఏటమ్మా అవి ఎక్కడ తెచ్చాను? ఆడపెట్టు బోర్లిద్దాం. అది అది వెరీ గుడ్ బాయ్ సోనే. అమ్మ అడగట్టు. సపరేం వస్తలేదు లోపల ఏమో అక్కడ సైడ్ చిన్నమ్మల ఇంటి దగ్గర కూడా ఆడుకుంటాడు. ఇది ఉల్లిగడ్డ ఇంకా కొంచెం ఉడికినాక కూడా పోసుకోవచ్చు, కానీ నాకు ఇట్లుంటే మంచిగా అనిపిస్తుంది.
ఇది ఉడికింది ఇప్పుడు ఉడకలే? ఉడికింది కానీ ఇంకా కొంచెం కూడా ఉడికితే మంచిగా ఉంటుంది. అమ్మకు ఇట్లా మొత్తం ఉడకాలి, కాకపోతే నాకు ఇట్లుంటేనే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మని రొట్టె వేయమన్నా, రొట్టె వేస్తే రొట్టెలు పెట్టుకొని తింటే కూడా బాగుంది. నూకలు రొట్టెలు పెట్టుకుంటే కూడా మొన్న టేస్ట్ మంచిగా ఉంది. మొన్న మనం తణుకం పెట్టినప్పుడు చేసింది, అప్పుడు మంచిగా ఉంది పెట్టుకుంటే టేస్ట్. ఇప్పుడు కూడా సేమ్ అట్లా చేద్దామని అనుకుంటున్నాం, పెట్టుకొని తింటే మంచిగా.